నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు మరియు క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వన్న మనతో ఉన్నాడు. అన్న చెప్పండి, నిజంగా 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 12 అడుగు పెట్టబోతోంది ఈ తెలంగాణ. దీనికి సంబంధించి నిజంగా ప్రజలు కలగన్న తెలంగాణ కావచ్చు, లేదా ఉద్యమకారులు కలగన్న తెలంగాణ వచ్చినట్టే అన్న దీనికి సంబంధించి? అమరవీరులు, ఉద్యమకారులు, ఈ ప్రాంత ప్రజలు ఆశించినటువంటి తెలంగాణ మాత్రం రాలేదు. అది ఇంకా చూడాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందే భౌగోళిక తెలంగాణ అని చెప్పనేది భౌగోళిక తెలంగాణ వచ్చింది. కానీ ఆంధ్ర పాలకుల దగ్గర ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉండి ఆంధ్ర పాలకుల దగ్గర పాఠాలు నేర్చుకున్నటువంటి పాలకుల చేతులనే తెలంగాణ ఉన్నది ఇవాళ. కాబట్టినే పెద్ద మార్పులు జరగలే. తెలంగాణ వస్తే ఇక్కడ విద్యా వ్యవస్థ మారుతుంది అనుకున్నాం, మారలే. అప్పుడు కార్పొరేట్ కాలేజీలు పట్టణాలలో ఉండే, ఇప్పుడు పల్లెల కాడికి పోయినాయి, మండల స్థాయికి దాకా పోయినాయి. అప్పుడు వైద్య వ్యవస్థ మారుతుందేమో అని అనుకున్నాం, ఆంధ్ర పాలకుల చేతులలో ఉండి కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి చెప్పని. ఇప్పుడు మారలే, ఇప్పుడు సేమ్ అట్లనే ఉన్నది. అప్పుడు బెల్ట్ షాపులు తెలంగాణ ప్రాంతాల పల్లెలలో ఉండే అవి తెలంగాణ వచ్చిన తర్వాత తీసేస్తారని చెప్పని అనుకున్నాం. కానీ ఇంకా విచ్చలవిడిగా పెరిగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ అదే పరిస్థితి ఉన్నది. ఇయ్యాలది కూడా కాయకష్టం చేసుకొని ఫీజులు కట్టాల్సినటువంటి ఫీజుల భారాలు అవుతున్నాయి ఇంకా. కానీ స్వేచ్ఛగానే నేను ఏ చదువు అంటే ఆ చదువుకి ఈ చదువు నేను చదువుకోగలుగుతా అనే స్థాయికి మాత్రం లేదు. ఉన్నోళ్ళ చేతులకే పరిమితమయ్యే పరిస్థితి కాడికి పోయింది. నౌకర్లు కూడా, అసలు తెలంగాణ అంటేనే నౌకర్లు. సెక్రటేరియట్లో అప్పుడు కేవలం తెలంగాణ ప్రాంతానికి అంటే 90% ఆంధ్రలో ఉండే, ఒక 10-11% మాత్రమే తెలంగాణ ప్రజల చేతులలో ఉండేది అప్పుడు అనుకున్నాం. ఇప్పుడు మొత్తం అవుట్ సోర్సింగ్, డైలీ వేజెస్, కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఇంకా ఇప్పటికీ కూడా జనాలు ఈ ప్రాంతంలో పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు అక్కడికి మటుకే పరిమితం అయి కూర్చున్నారు. ఇంకా దౌర్భాగ్యం, దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది నౌకరు లేక పిహెచ్డీ స్థాయిలు చదివిన తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న కూలి పని చేసుకున్నాడు, ఆటోలు నడుపుకున్నాడు, రాత్రిపూట వాచ్మెన్లుగా వర్క్ చేస్తున్నాడు, తట్టాలు మోసుడు, ఇసుక పనికి పోడు, బస్తాలు మోసే పనికి పోడు, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే స్థాయిలో ఇంకా నా తెలంగాణ అట్లనే ఉన్నది. తెలంగాణ యువతరం మొత్తం ఇంకా అదే అవమానాల బతుకుతా ఉన్నారు. సో పెద్ద మార్పు జరిగినట్టేం కనిపిస్తలేదు. ఇంకా తెలంగాణలో యువతరం ఆత్మహత్యలు జరుగుతున్నది. మా ఉద్యోగాలు మాకు కావాలని ఇంకా ధర్నా చౌకలలో ధర్నాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇంకా రైతులు కూడా వాళ్ళకి రావాల్సిన గిట్టుబాటు ధర ప్రాపర్గా వస్తలేదని చెప్పని ఇప్పటికీ వర్షాలు పడితే వడ్లు కొట్టుకపోవడు, మొత్తం రోడ్ల మీద వడ్లు కొట్టుకపోవడు, ఆ పరిస్థితి ఇంకా ఉన్నది. ఇంకా రైతులకు బేడీలు వేసే పరిస్థితి గత ప్రభుత్వంలో. మొన్న కూడా మన దగ్గర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా బేడీలు వేసే కాడికి వచ్చింది. ఇంకా యువతరాన్ని దెబ్బలు కొట్టుడు కాడికే ఉన్నది. మాట్లాడితే హరాస్మెంట్ చేసుడు, వాళ్ళ ఇళ్ళకు పోలీసులు పోయి బెదిరించుడు, భయపెట్టించుడు, ఇవన్నీ కాడిపోతున్నది. ప్రజాప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవన్నీ రంగాలలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని ఇప్పటికి కూడా ఇంకా అపహాస్యం చేసేటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ కావచ్చు అపహాస్యం చేసేటువంటి పనులు ఇప్పటికి వీళ్ళు చేస్తున్నారు. అది రాష్ట్రీయ గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కీరవాణిని పెట్టుడు అనేది పెద్ద అవమానకరమైన అంశం. ఆయనే కావచ్చు ప్రపంచ ప్రఖ్యాత వచ్చినట్టు ఆస్కార్ అవార్డులు తీసుకోవచ్చు. కానీ ఈ ప్రాంతం అస్తిత్వం, ఈ ప్రాంతం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మ్యూజిక్ వ్యవస్థ గురించి వాళ్ళకి అంచనాలే లేదు. ఉండేది ఉంటే ఇప్పుడు పల్లెని గదినిచ్చినటువంటి పాట మ్యూజిక్ దాన్ని తీసేసి ఎక్కడదో వెస్టర్నైజ్డ్ మ్యూజిక్ పెట్టేసేసి ఆంధ్రలతో పెట్టించడం అనేది పెద్ద అవమానకరమైనటువంటి అంశంగా భావిస్తున్నాం. ఇప్పటికీ అవార్డుల కాడికి చూస్తే కూడా మళ్ళీ ఆంధ్రలకు వాళ్ళకి ఇచ్చుడే అటు సైడే పోతా ఉన్నది. అంటే కాంగ్రెస్ ఏం చెప్తా ఉందంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ చెప్తా ఉంది. అటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఏంటంటే కేసీఆర్ సావంచుల దాకా వెళ్ళి వచ్చిండు, ఆయన వల్ల తెలంగాణ సాధ్యమైంది చెప్పాలి. అంటే ఇలా విద్యార్థుల పాత్ర ఏం లేదా, వీళ్ళు తీసుకొచ్చింది అంట. ఇవి రెండు బక్వాస్. ఇచ్చడానికి ఏమన్నా కూరగాయలా భయ్? సోనియా గాంధీ జబ్బులకెళ్ళి ఇచ్చేదా ఏమన్నా? లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ లో విడ్రా చేసి ఇచ్చేదా? చింతకాయలా, ఉల్లిగడ్డలా? సోనియా గాంధీ ఇచ్చిందంటందుకు ఈయన తెస్తేందంటే ఆడికెళ్ళి పోయి భుజం మీద పట్టుకొని వచ్చి ఇక్కడ దించిండు తెలంగాణను. ఇక్కడ త్యాగాలు, తెలంగాణ ఆంధ్ర స్టేట్ ను కలపాలే వద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటాల కాడికెళ్ళి హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్ అప్పుడు చనిపోయినరు. కలిపిన తర్వాత 369 మంది చనిపోయినరు. నిన్న మొన్న 1200 మంది త్యాగాలు చేస్తే అలా త్యాగాల పునాదుల మీద ఇక్కడ పోరాటాలు నడిస్తే ఆ పోరాటాలకు భయపడి ఇక మేము తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతే ఈ కేంద్ర పార్టీలకు మా ఎవరికి ఇక్కడ పుట్టగదలు ఉండవు అనే పరిస్థితికి తీసుకొచ్చినాడు. అప్పుడు ఆ అనివార్యమైన స్థితులలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాల్సి వచ్చింది. దాంట్లో చాలా రాజకీయ పార్టీలు బీజేపీతో సహా అన్ని పార్టీలు సహకారం చేసినాయి. లాస్ట్ ఉన్నటువంటి ఎవరైతే మేమే తెలంగాణ తీసుకొచ్చుకోమంటేనే అసలు బిల్లు పాస్ చేసేటప్పుడు పార్లమెంట్లో కూడా లేడు ఆయన. ఎందుకని వస్తున్నారా నాయన ఈ తెలంగాణ అనుకునే స్థాయికి పోయినరు వీళ్ళందరూ అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎప్పటికైనా ఇది రావణ కాష్టం లెక్కన ఇది మండుతూనే ఉన్నది. 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ తెలంగాణ అనే నినాదం జనం లోపల ఉన్నది. యాదే అంటేనే పార్లమెంటు కళ్ళు తెరిపిస్తేందుకు పార్లమెంట్ ముంగట పోయి
ఉరేసుకొని చచ్చిపోయాడు. అంటే వాళ్ళు తిరుగుబాటు చేయక ముందే వాళ్ళు ఎవరైనా అట్లా చనిపోయేటువంటి వాళ్ళు ఒకరు ట్రైన్ కడ్డం పోయారు, ఒకరు ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నారు, ఒకరికి నోట్లో బట్ట పెట్టుకొని బయటికి వినబడద్దు అనే ఉద్దేశంతో బట్ట పెట్టుకొని చనిపోయి ఆడపిల్లల కాడికి వెళ్ళి ధర్నాలు చేసే కాడికి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే కూడా మీద గ్యాస్ నూనె పోసుకొని అంటు పెట్టుకొని ధర్నాల రోడ్ల మీద ఉరికిన వాళ్ళు కావచ్చు. ఇట్లా చాలా సావులు, చాలా భీకరమైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఇట్లా చనిపోతుంటే వాళ్ళు ఎవరన్నా ఒక 10 మంది ఒక ఇద్దరో కనుక మేము చచ్చిపోయిందిరా భయ్, మేము సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో ఇంకెవరన్నా మేము టార్గెట్ చేస్తామని అనుకునేదంటే బతుకుతారా వాళ్ళు? ఒక మనిషి గుండె రగులితే ఏ సాహసానికైనా పోతాడు, ఏ స్థాయికైనా తీసుకుపోతారు కదా. ఒక ఇద్దరితో ఒక పెద్ద మహోద్యమం, తుపాకుల ఉద్యమాలు మొదలైనప్పుడు ఇటువంటి జరగనేది ఏముంటది? సో అందుకని వీటన్నిటిని ఆ పరిస్థితులు చూసి అనివార్యమైన పరిస్థితులు ఏ ఎలక్షన్ అని ఎవరైనా కానీ తెలంగాణ కాదు అని ఎవరు కూడా ఓట్లకు రాలే, అన్ని రాజకీయ పార్టీలు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. సో ఇక్కడ తెచ్చినోడు ఇచ్చినోడు అనేది ఉంటే మరి సచ్చినోని సంగతి ఏంటిది అని మాట్లాడాల్సి ఉంటుంది కదా. అయితే అట్లా కనుక ఎవరైనా మాట్లాడితే అది ఇక్కడ జరిగినటువంటి పోరాటాలను, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలను అవమానం చేసినట్టే లెక్క కిందికి వస్తుంది తప్ప అది వాళ్ళకు మంచిది కాదు. అది జనం కూడా దాన్ని హర్షించారు, యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మా బొట్టలో మాట్లాడినాం అనుకో, మాట చెప్తాం కదా, ఎవరిని ఇంట్లోకెళ్ళి ఎవరు చచ్చిపోయినా కేసీఆర్ చెప్పు, కాంగ్రెస్ వాడిని ఇంట్లోకెళ్ళి ఎవరు చచ్చిపోయాడు, ఏ ఎమ్మెల్యే చచ్చిపోయాడు, ఏ మంత్రి చచ్చిపోయింది, ఎవరు చచ్చిపోయారు అని చెప్పి, తెలంగాణ గురించి ఎవరు చచ్చిపోయాడు అని చెప్పి మీరు త్యాగాలతో ఇక్కడదా మీరు శవాల మీద రాజకీయాలు, శవాలను చూపించుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. మీరు తెలంగాణను చూపించి ఉద్యమాలను చూపించి పోరాటాలను చూపించి మీరు పైసలు సంపాదించుకున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర. ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లోనే ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన చేతుల్లోనే ఉంటాడు, గత ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఇది జరిగింది, జనం చూస్తున్నారు కదా. మేమేమో కాశీకో దీనికో మాట్లాడతలేం కదా, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం మేము ఇక్కడ మాట్లాడేదంతా. సో కాంట్రాక్టర్ల చేతులలో, బ్రోకర్ల చేతులలో, జోకర్ల చేతులలో తెలంగాణ బందీ అయి ఉన్నది. ఇంకా బందీ విముక్తి కావాలి తెలంగాణ రావాలంటే ఇక్కడ పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతం మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతం మార్పు జరగాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో కనుక వచ్చేది ఉంటే మాత్రమే ఏమైనా నిజమైన తెలంగాణ సాకారం అవుతుంది. వీళ్ళతో అయితే అనుకున్నాం గత 10 ఏళ్ళు కూడా ఎదురు చూసినాం. మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత అన్నా కానీ సరే బుద్ధి వస్తుంది కావచ్చు, అంతకుముందు పాలన చూసిరు కదా, వీళ్ళు దొరల పాలన, భూస్వాముల పాలన అవి మాట్లాడుకుంటారు. వీళ్ళు కూడా ఏం లేదు, సేమ్ యాజ్ గా రిపీట్ చేస్తున్నారు. ఇదే అసెంబ్లీలో కూర్చొని పొద్దున్న లేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇదే అసెంబ్లీలో కూర్చొని అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆ సత్యాల పునాదుల మీద వీళ్ళు అధికారంలోకి వచ్చి కూర్చొని అధికారంలో విపరీతంగా విడిగా అన్ని దందాలు చేసుకుంటే పైసలు సంపాదిస్తారు అంతనే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉద్యమకారులను పట్టించుకున్న దాఖలు, అమరవీరుల కుటుంబాలను కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 కోటి ఇస్తా ఉన్నాం, వాళ్ళందరికీ 250 గజాల ప్లేస్ ఇస్తా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎవరికి ఇచ్చిర్రు? ఒక 4 పేర్లు నాకు ఎవరికి ఇచ్చిండ్రు? రేపటి నుంచి మాట్లాడు బంద్ చేస్తాను నేను. ఉద్యమకారులు ఎవరిని అసలు ఎవరు ఉద్యమకారులని ఎవరు ఐడెంటిఫై చేశారు? ఆ 10 మంది పేర్లు ₹1 కోటి ఇష్టల పేర్లు నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను పక్కకు పెడుతున్నా. నేను ప్రతి పల్లెలో లాఠీలు తిన్నోళ్ళు జైళ్ళకు పోయినరు, యూనివర్సిటీలలో లాఠీ దెబ్బలు తిన్నారు, కాలు జైలు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, గొడ్లను కొట్టినట్టు కొట్టిరు మొత్తం పోలీసు వాళ్ళు, ఆంధ్ర పాలకులు అప్పుడు మొత్తం వాళ్ళతోటి హింసలకు గురయ్యి జైలు జీవితాలు అనుభవించి ఇప్పటికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవరికి ఇచ్చిందో చూపిమని చెప్పు. ఇప్పుడే చూసిన ఒకటి శంకర్ అని చెప్పి ఇక్కడ అఫ్జల్గంజ్ ఫైరింగ్ లో చచ్చిపోయిన కుటుంబానికి గత ప్రభుత్వం ఆదుకుంటాం అనేది ఇప్పుడు ఆదుకుంటాం అనేది ఇప్పుడు కూడా లేదు, ఈ ప్రభుత్వం కూడా లేదు. రేవంత్ రెడ్డి ఊకదుంపుడు ఉపన్యాసాలు అద్భుతంగా మాట్లాడతారు అబ్బా. ఇక్కడనే ఇదే అమరవీరుల స్థూపం దగ్గర గత 2 సార్లు నేను ఇక్కడ తీసుకొచ్చి కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి ఇప్పుడు 1200 మంది చనిపోయారని చెప్పిండు కదా ఆ ముఖ్యమంత్రి, చెప్పిండు కేసీఆర్. ఈయన వచ్చిన తర్వాత ఈయన అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు చెప్పిండు, పీసీసీ ఉన్నప్పుడు అసలు 1200 మంది ఏరి కేసీఆర్ నువ్వు కావాలనుకున్న వాళ్ళకే ఇచ్చినావు, మీతోకి ఇయ్యాలని ఏ మీటింగ్లో పోతే ఆ మీటింగ్లో నొత్తినోరు మొత్తుకున్నాడు. భగవంతుల మీద ప్రమాణాలు చేసి చెప్పిండు నేను వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తా అని. మా సొంటలో మొత్తుకొని చూపించిన అని 12 మందిని 17 నెలలు అయింది కదా, కనీసం 17 మందిని కూడా ఐడెంటిఫై చేయలే. ఆయన ప్రజా దర్బార్ అని పెట్టిండు కదా ఒకటి, ఆ దర్బార్లో పోయి అప్లికేషన్ ఇస్తూనే పోయిర్రు, కలెక్టర్లకు ఇస్తూనే పోయిర్రు. ఇవాళ కనీసం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే నేను ఎవరికి మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాట్లాడినా అరణ్య రోజునం అవుతున్నది. నేను జనం లోపలికైతే చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. సో ఎవరికి చేసిండు? ఏ కుటుంబానికి నువ్వు చేసినావు? చేయలే కదా, ఎవరికి చేయలే. కానీ చేసినా అని మాత్రం పొంగనాలు కొట్టుకుంటుండే నేను. ఈ పోజులు కొట్టుడు, ఈ ఊకదుంపుడు ఉపన్యాసాలు మాట్లాడు, చిలక దుబ్బర మాటలు మాట్లాడు బాగా నేర్చిండు ఈ ముఖ్యమంత్రి కూడా. అడ్డగోలు ఎటుపడతట్టు మాట్లాడి నేర్చిండు. నేను చెప్తున్నా కదా, ఏ ఉద్యమకారులకు ఇచ్చేది ఉంటే తిన్నది అరగక పాదయాత్రలు వేసుకుంటా నీ ఎమ్మెల్యేల దగ్గరికి నీ ఎంపీల దగ్గరికి చుట్టూ తిరుగుతున్నారు. నినాకమున్న పాలకుర్తిలో కూడా మీటింగ్ పెట్టారు, సూర్యాపేటలో మీటింగ్ పెట్టారు, పాదయాత్రలు చేస్తున్నారు వాళ్ళంతా. ఒరే మా గోస కనీసం వైద్యమాన్ని ఇప్పిరారు నాయన అండి. వైద్యం ఇప్పించలేదు, వాళ్ళకు విద్య ఇప్పించలేదు. నువ్వు రాగానే ఇవన్నీ 25,000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా, నెలకు 25,000 రూపాయలు. ఎంతమందికి ఇచ్చినావు చెప్పవా రేవంత్ రెడ్డి చెప్పు. నువ్వు గత ప్రభుత్వం ఎట్లా ఇయ్యలే ఫెయిల్ నీ సంగతి ఏం చెప్పు. నువ్వేం చేస్తున్నావు చెప్పు ఇప్పటిదాకా. నీ సోకుల పడుడు, బయట దేశాలకు తిరుగుడు, ఇక్కడ అన్ని పైసలని మొత్తం తీసుకొని వృధా చేసుడు, పేపర్ యాడ్లు ఇచ్చుడు, అన్ని చేసుడు, ఇచ్చుకొని అన్ని దొంగ మాటలు లంగ కథలు చేసుడు తప్ప ఏం లేదు.
4-5 చేసి దాన్ని పెద్దగా చెప్పుకుంటా ఉన్నాడు. ఇక బస్సులు ఉచితంగా ఇచ్చి దాన్నే పొద్దుగాలు వేసి దాన్నే చెప్పుడు. నువ్వు మొత్తం ఏది రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ కొంతమంది జరిగిండొచ్చు, కానీ అందరికి జరగలేదు. విద్యా వ్యవస్థ మొత్తం నాశనం బట్టి చదువులు పెడుతున్నావు కదా ఎక్కడికక్కడ. రైతు బంధు ఎటువా ఇది రైతు బంధు సంగతి ఏమైంది? నువ్వు ఒక్క స్కీమ్ కాదు. ఇప్పుడు మొన్న మాట్లాడుకుంటే చెప్తున్న ముఖ్యమంత్రి నేను 1,000,000 మందిని కోటీశ్వరులను చేస్తాను, నా మహిళలు మొత్తం గాలి ఒక్క రోటేస్తే చాలు అని చెప్పని అంటాడు. అరే 2,500 వాళ్ళకి నెలకిస్తాను ఈరన్ ఆయన ఫస్ట్ గది ఇచ్చేసేయి. గది ఇస్తే ముఖ్యమంత్రి గారు గది ఫస్ట్ మరి మీరు ఈయన సోయి తెచ్చుకోరు ఫస్ట్. అది ఇయ్యారట కానీ మాటలు మైకులు పట్టగానే నా ఆడబిడ్డలు అని సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు ఆయన. మొత్తం అంతా నా చేతుల్లోనే ఉన్నారని. పెళ్ళ మొగలతో పంచాయతీ అయితే నువ్వు ఎప్పుడంటే అప్పుడు అవారింటికి పోవచ్చు, ఉచిత బస్సు అని చెప్పాను. పంచాయతీ పెట్టుకుంటాను వేస్తున్నావా? ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టి పంచాయతీలు అవుతున్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తే సగం పంచాయతీలు బంద్ అవుతాయి. అంతకుముందు ముడరాలు చేస్తున్నారు, విధరాలు చేస్తున్నారు అని చెప్పని మాట్లాడిండు. ఈయన వచ్చినాక అదే కంటిన్యూ చేసి గాంజాయి కూడా ఊళ్ళో తిరుగుతా ఉన్నది ఇంకా. సో ఇవన్నీ బక్వాస్. వీళ్ళు చేసేటని అబద్ధాలు, వీళ్ళు చెప్పేటని అబద్ధాలు. అంటే మరో ఉద్యమం రాబోతుంది అనుకోవచ్చు అన్న, ఉద్యమకారులందరూ ఒక దగ్గరికి వస్తే బరాబర్ రావాలి. తెలంగాణకు ప్రత్యామ్నాయం రావాల్సిందే. ఈ ఆంధ్ర పాలకుల చేతులల్లా పెరిగినటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణ ఏలుతున్నంత కాలం తెలంగాణకు పెద్ద మార్పు జరగదు. 50 మంది తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, మీరు కూడా ఆలోచన చేయండి. చెప్పేది వాస్తవమా అవాస్తవమా మీరు కూడా ఆలోచన చేయండి. ఒక యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ ఖాళీ చేయలేదు. ఖాళీ వైస్ ఛాన్సలర్లు పెట్టి వీళ్ళు పెద్ద ఏమో చేసినట్టు పొంగనాలు కొట్టుకుంటారు. వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసుడే వీళ్ళు పెద్ద గగనం లెక్క ఉన్నది. ఇప్పటి 18 నెలలు అయింది, 18 మందిని రిక్రూట్ చేయలేదు. 18 ఏళ్ళు కాదు, 20-25 ఏళ్ళకి వెళ్ళి డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నారు. బాండెడ్ లేబర్స్ లెక్క పనిచేస్తున్నారు యూనివర్సిటీలల్లా. గాలను కూడా పర్మనెంట్ చేసే శాతగానోళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తారు. వీళ్ళకి ఎక్కడ తెలంగాణ సోయినది పోయి పొద్దుగా లేస్తే కాంట్రాక్టర్లు ఏ ఇసుక దందాలు ఎన్ని పైసలు కావాలి, ఏ ఉసుక దందాలు ఎన్ని పైసలు కావాలి, ఏ మట్టి దందాలు ఎన్ని పైసలు కావాలి, ఏడ మంది అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి, ఏ భూములలో ఎన్ని పైసలు వస్తాయి, ఏ జాగాలలో ఎన్ని పైసలు వస్తాయి, ఎవడు ఇల్లీగల్గా కట్టిన దాంట్లోకి పైసలు ఎన్ని వసూలు చేసుకోవాలి, వీడికి వెళ్ళి పోయి బయట దేశాలలో పైసలు ఎట్లా దాచుకోవాలి. తప్ప వీళ్ళకి వేరేది ఏది సోయి కనబడతలేదు.